లో టీఆర్ఎస్ పార్టీ దాదాపు 9.5 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆ తర్వాత అందరూ భావించింది ఏందంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీకి మనుగడ ఉండదని అందరూ భావించారు. అంటే కేసీఆర్ లాంటి నాయకుడిని తట్టుకొని నిలబడే నాయకులు ఎక్కడా కూడా లేరు. చాలా భయంకరమైన ఒక ఈ రాజకీయ రణరంగంగా ఉంది తెలంగాణ అని చెప్పేసి అందరూ భావించారు. కానీ 2023లో రేవంత్ లాంటి నాయకుడు ఢీకొని ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన దాఖలాలు కూడా మనం చూడడం జరిగింది. అంటే అనేక కారణాలు చెప్తుంటారు. ఇవి ఏంటో ఇంకోటో ఇవి మనం ఇంకోటో ఎన్నైనా చెప్తుంటారు. కానీ అల్టిమేట్గా అధికారం ఎవరు దక్కించుకున్నారు అన్నదే ముఖ్యం. ఎవరు పరిపాలిస్తున్నారు అన్నదే ముఖ్యం. 5 సంవత్సరాలు ఆయా పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యంలోకి వస్తుంది కనుక ఇది అన్నీ కూడా ఏదో దీనివల్ల పెట్టేసి అలా వచ్చారు అధికారంలోకి ఇలా వచ్చారు అధికారంలోకి అంటే అక్కడ ఎక్కడా కూడా దానికి ఒక ఇదే అనేది ఉండదు. కానీ డెఫినెట్గా ఏదేమైనా కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ, బలమైన నాయకులు కూడా దాంట్లో ఉన్నారు. అన్నీ ఒక ఎత్తు అయితే కానీ టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉంటున్న వ్యక్తులు కూడా కొంతమంది టీఆర్ఎస్ పార్టీని వీడిన దాఖలాలు కూడా మనం చూడడం జరిగింది. వీళ్ళందరూ వెళ్ళడం ఒక ఎత్తు, కానీ కుటుంబంలోనే కలహాలు రావడం అనేది చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే స్వయానా తన కూతురు కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఆ పార్టీని వీడి బయటికి వెళ్తున్నారు, రాజీనామా చేయబోతుంది అది అని చెప్పేసి పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ రావడం జరిగింది బయటికి. ఆ తర్వాత స్వయానా కవిత గారు పార్టీ మీద పార్టీలో ఉంటున్న ఇంటర్నల్గా మాట్లాడించిన మాటలన్నీ కూడా లేఖ ద్వారా బయట పెట్టేసి రచ్చ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్లో ఉంటున్న కీలకమైన వ్యక్తులు కూడా విమర్శించడం జరిగింది ప్రెస్ మీట్లు పెట్టి. తర్వాత ఏదైతే కవిత గారు పార్టీని వీడుతున్నారో పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పారో కాదు, కేసీఆర్ గారే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆల్రెడీ వార్నింగ్లు కూడా ఇచ్చారు, కానీ కుదరడం లేదు. ఆమె ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. టీఆర్ఎస్కు దెబ్బతినే టీఆర్ఎస్ పార్టీకి చాలా భయంకరమైన సమస్యలు సృష్టిస్తుంది కవిత గారు. సో కాబట్టి తన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి స్వయానా కేసీఆర్ గారి ఒక లేఖ పార్టీ ఆఫీస్ నుంచి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కవిత గారు కూడా అనేక మాటలు ఈ లేఖకు ముందు కూడా హరీష్ రావు గారి గురించి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తుల గురించి కావచ్చు, ఏదైతే అక్కడ ఆ ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు కుంభకోణాలు జరిగాయి దానికి సంబంధించి కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, ఇవి అన్ని బాధ కలిగి నుంచి వస్తున్నానని ఆమె స్పందించినప్పటికీ కూడా, కానీ ఏదేమైనా కూడా పార్టీకి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఎవరు దాటినా కూడా సొంత కూతుర్నైనా కూడా సహించలేదు కేసీఆర్ గారు. చాలా కఠినంగా ఉంటారు కేసీఆర్ గారు. కేసీఆర్ పార్టీకి ఏదైనా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే కూడా సొంత పిల్లలను కూడా సహించడు అనేది ఒకసారి రుజువు అయిందని చెప్పుకోవాలి డెఫినెట్గా